ప్రధాని మోదీ బహిరంగ సభకు జనాగ్రహ సభ పేరు తొలగించింది తెలంగాణ బీజేపీ. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. ఇటీవల జనాగ్రహ సభ పేరుతో రామచంద్రరావు పోస్టర్ విడుదల చేశారు. అయితే జనాగ్రహ సభ పేరును ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు వస్తుంటే జనాగ్రహ సభ పేరు ఎందుకని అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కేంద్రం సూచనలతో జనాగ్రహ సభ అనే పేరును తొలగించి బహిరంగ సభగానే నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, 10వ తేదీన బీజేపీ సికింద్రాబాద్లో నరేంద్ర మోదీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సభకు జనాగ్రహ సభ అంటూ నామకరణం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పిఎంఓ కార్యాలయం ఈ జనాగ్రహ సభ అంటూ ఏదైతే నామకరణం చేసిందో దానికి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. నరేంద్ర మోదీ దాదాపు 7,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో అదేవిధంగా ప్రారంభోత్సవాలకు వస్తున్నటువంటి కార్యక్రమానికి జనాగ్రహ సభ ఏ విధంగా పెడతారంటూ రాష్ట్ర కమిటీని అయితే కొంత రాష్ట్ర కమిటీ పెట్టినటువంటి పేరును అభ్యంతరం తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ పేరును రిజెక్ట్ చేస్తూ మరేదైనా పేరు పెట్టాలి లేదా నరేంద్ర మోదీ బహిరంగ సభగా నిర్వహించాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. దీంతో ఏదైతే జనాగ్రహ సభ అంటూ పెట్టినటువంటి పేరును బీజేపీ కూడా తీసివేసి సాధారణంగా నరేంద్ర మోదీ బహిరంగ సభ పేరుతో కూడా ఈ 10వ తేదీన జరిగేటువంటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏదైతే సభ జరుగుతుందో దానికి నరేంద్ర మోదీ సభగా నామకరణం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత తెలంగాణకు మోదీ వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రిజల్ట్స్ వచ్చినాక ఆయన దేశవ్యాప్తంగా మొదటి పర్యటనను కూడా చెప్పుకోవచ్చు అటు ఇటుగా. ఈ నేపథ్యంలో ఆయన ఏ విధమైనటువంటి కామెంట్స్ చేస్తాడు, ఒకవేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వస్తే ఆ సభ సంబరాల సభగా అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను ఒక ఉత్సాహాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే విధంగా చేసేటువంటి సభ అవుతుంది. అదే ఒకవేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోయి ఉంటే వాళ్ళకు బీజేపీ కార్యకర్తల్లో భరోసా నింపుతూ గెలుపోటములు సాధారణంగా ఉంటాయి, వాటిని సమీక్షించుకుంటూ ముందుకెళ్ళాలనే విధంగా మరొక రకమైనటువంటి జోష్ నింపించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి మొదటి నరేంద్ర మోదీ బహిరంగ సభ కావడంతో కొంత దేశవ్యాప్తమైనటువంటి అటెన్షన్ కూడా సికింద్రాబాద్లో జరిగే పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభ పైన అందరి దృష్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారత ప్రజలది కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ దానికి ఆ పేరు ఏదైతే సికింద్రాబాద్ సభకు సంబంధించినటువంటి పేరును కూడా నరేంద్ర మోదీ ప్రధాన కార్యాలయం కూడా నిశ్చితంగా పరిశీలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ సభకు జనాగ్రహ సభ పెట్టద్దు, సాధారణమైనటువంటి నరేంద్ర మోదీ సభగా నామకరణం చేయాలి లేదా మరేదైనా పేరు పెట్టాలని సూచించినటువంటి పరిస్థితి. జనరల్గా బీజేపీ విజయోత్సవ సభలు, విజయ సంకల్ప సభలు అదేవిధంగా ఇలాంటి జనాగ్రహ సభలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సభ నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆ టైంలో ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియని పక్షంలో అది విజయ సంకల్ప సభన విజయోత్సవ సభన అనేది తేలే అవకాశం లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఆ సభను నరేంద్ర మోదీ సభగా నిర్వహించే విధంగానైతే జాతీయ పార్టీ అదేవిధంగా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహించి తలపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే సికింద్రాబాద్ సభతో పాటు పరేడ్ గ్రౌండ్లో కూడా మరొక సభ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్తో పాటు బేగంపేట్ విమానాశ్రయంలో మరొక సభ నిర్వహిస్తున్నారు. బేగంపేట్ విమానాశ్రయ ప్రాంగణంలో నిర్వహించే సభను పూర్తిగా అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమంగా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేటువంటి సభ పూర్తిగా పార్టీ కార్యక్రమంగా, పార్టీ సభగా బీజేపీ శ్రేణులను దాదాపు 2 లక్షల మందిని అక్కడికి చేర్చే విధంగా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి, అన్ని జిల్లాల నుండి, అన్ని నియోజకవర్గాల నుండి ఈ సభకు జనాలను తరలించేందుకు బీజేపీ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే రోజువారీగా కార్యక్రమాలను సమీక్షిస్తూ ఒక్కొక్కరిగా విభాగాల వారీగా కార్యక్రమాలకు వారికి అప్పగిస్తూ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, పార్టీ నేతలతో అందరితో కూడా వరుసగా రామచంద్రరావు భేటీ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మొత్తం విషయంలో చూసుకున్నట్లయితే ఏదైతే జనాగ్రహ సభ పేరుతో నిర్వహించి తలపెట్టినటువంటి పేరును
తొలగించి ఇప్పుడు సాధారణంగా మోదీ బహిరంగ సభగా నిర్వహించాలని కేంద్ర పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పిఎంఓ కార్యాలయం అయితే సూచించినటువంటి పరిస్థితి. దీంతో ప్రధాని సభగా రాష్ట్ర బీజేపీ నామకరణం చేసి సభను 10వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.